9 నెలల గర్భవతి 9 నెలల గర్భవతి ఆ పసిబిడ్డని పట్టుకొని వర్షంలో కూడా ఎందుకు వచ్చారండి? ఈ రోజు ఆ కుటుంబం గడవడానికి ఈ 5,000 ఒక భరోసా. తాగుబోతు భర్తలతో వాలంటరీ మహిళ అక్కమ్మ చెల్లెలు వాళ్లకు నరకయాతన అనుభవించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యోగం ఇస్తే ఆ పిల్లల పోషణ కోసం మేము ఈ ఉద్యోగంలో ఉంటే మీరు వచ్చి వాలంటీర్ కాదంటారా? ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి నిరుద్యోగులని ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి ఉద్యోగాలు పీకేసి మీరు నిరుద్యోగులుగా చేస్తుంటే ఆత్మహత్యలమే మా శరణ్యం, డ్రగ్స్లే మా శరణ్యం. బాధలు పడి ఏమేమి చేసుకుంటారు మీరు? డ్రగ్స్ నిర్మూలన అన్నారు, ఏ విధంగా చేస్తారు? ఉద్యోగాలు ఇస్తే మొత్తం పోతాయి, ఉద్యోగాలు ఇస్తే ఆత్మహత్యలు పోతాయి. ఉన్న ఉద్యోగాలే పీకేసిన మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? ఎవరైనా నమ్మడానికి ఉన్నామా? మీ మాటలు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎవరు నమ్మరు. మేము మీ మాట నమ్మి మిమ్మల్ని గెలిపించుకుంటే వాలంటీర్ల గురితాడి బిగించిన మిమ్మల్ని ఎప్పటికీ వాలంటీర్లు క్షమించరు. ఇప్పటికైనా మీరు మీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మారి వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తే మాకేమి అభ్యంతరం లేదు. కొనసాగిస్తే పాలాభిషేకమే, లేదంటే మీరు చూస్తారు వాలంటీర్ల యుద్ధం ఏ విధంగా ఉండబోతుందో. పల్నాడు జిల్లా నర్సరావుపేట నుండి వచ్చాను. ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థ అంటే నాకు చాలా ఇష్టము. దీనికి రాష్ట్ర సలహాదారుగా నేను ఉన్నాను. భాస్కర్ గారి వెంట నేను అండదండలు అందిస్తూ ఉన్నాను. ఈ వాలంటీర్ల వ్యవస్థ అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా వాలంటీర్ని. నేను ఒక ఎల్ఐసి ఆఫీసులో ఉద్యోగం చేసి ఆ ఉద్యోగం కూడా 7 సంవత్సరాలు వదిలేసి బయటకు వచ్చి సమాజంలో ఒక వాలంటీర్గా పనిచేశాను. ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్స్ 3 ఆర్గనైజేషన్స్ పెట్టాను నేను. మద్య నిషేధం కోసం ఒకటి, అశ్లీలత ప్రతిఘటన వేదిక అనేటువంటి ఇంకొక ఆర్గనైజేషన్ పెట్టాను. ఇలాంటి ఆర్గనైజేషన్స్ పెట్టి సమాజంలో వాలంటీర్గా సేవ చేస్తూ ఒక గౌరవ వేతనం 5,000 రూపాయల గౌరవ వేతనంతో 2.5 లక్షల మందిని ఒక్క కలంపోటుతో అన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యవస్థ దేశంలోనే లేదు. అట్లాగే మండల వ్యవస్థ ఎన్టీ రామారావు తెచ్చాడు, ఆయన మనం గుర్తుపెట్టుకుంటాం. అట్లాగే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చిన జగన్ మనం గుర్తుపెట్టుకుంటాం. అటువంటి మంచి వ్యవస్థలని ప్రజల యొక్క మేలు కోసం ఏర్పాటు చేసిన కొనసాగించడం బాధ్యతగా ఉంటుంది, సమర్థగా ఉంటుంది. కానీ జగన్ మీద కోపంతో చంద్రబాబు నాయుడు మరి ఇట్లాంటి ఆలస్యం చేయటం, ఆయనే చెప్పాడు నేను కొనసాగిస్తాను, మీది గోతాలు మోసే ఉద్యోగం అని చెప్పి అవమానించిన ఆయనే, మీరు మనుషులే కాబట్టి మీకు మంచి వేతనం ఇస్తాను, 10,000 దాకా ఇస్తానని చెప్పినటువంటి మనిషి ఇవాళ ఏరు దాడి తెప్పతగలేసినట్టుగా పవర్లోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేదు దాని గురించి. బడ్జెట్ మన అసెంబ్లీ జరిగింది, దాంట్లో ఏ మాట చెప్పడు. ఎవరైనా అడిగితే బొత్స సత్యనారాయణ గారు అడిగితే అసలు బిడ్డే పుట్టలేదు, నామకరణం ఏంటని చెప్పి అన్నట్టుగా ఆయన ఎకసక్యం ఆడటం, అవమానించటం, తీవ్రంగా అవమానించటం. ఈ వెంటనే బాల వీరానంద స్వామి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ గతంలో వాలంటీర్ వ్యవస్థను అవమానంగా ఏ మాటలు మాట్లాడారు. వెంటనే ముందు అసలు అర్జెంటుగా వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ముందు వాలంటీర్లు మీరు కొనసాగించే విషయం తర్వాత మేము పొరపాటు అయింది, క్షమాపణ చెప్తున్నాము. అట్లాగే మిమ్మల్ని విధుల్లోకి ఫలానా రోజును తీసుకుంటాం, ఇదిగో మీరు ఇంతకుముందు 5,000 తీసుకున్నారు, 5,000 కొనసాగిస్తాము, ఎరియర్స్ ఇస్తాము, తర్వాత 10,000 ఖజానా లేదని నువ్వే చెప్తున్నావు కదా, ఖజానా ఖాళీ అంటున్నావు కదా. సరే నిజమే అనుకుందాం, ఆ ఖజానా నింపుకో, సంపద సృష్టిస్తానన్నావు సంపద. ఆ సృష్టించిన తర్వాతనే ఇవ్వు, ఒక 4-5 నెలల తర్వాతనే ఎప్పుడు అప్పుడు దాకా 5,000 ఇవ్వు. లేకపోతే బిడ్డలు తల్లులు ఎంతో మంది మహిళలు ఉన్నారు, ఆ చిన్న బిడ్డలు ఎత్తుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది. దీని మీద ఆధారపడి వాళ్ళందరికీ ఇట్లా తీవ్రమైన అన్యాయం చేయటం సబబు కాదు. ఒక సీనియర్ సిటిజన్ గా నేను హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడికి, నీ బ్రతుకంతా కూడా అబద్దాలమయం, అబద్దాల చక్రవర్తి నువ్వు. సత్య హరిశ్చంద్రుడు చరిత్రలో నిలిచిపోయాడు, ఆ సత్యం కోసం నిలబడిన మహాత్మా గాంధీ నిలబడిపోయాడు. నువ్వు అబద్దాల చక్రవర్తిగా, అసత్యాల కుట్రల వీరుడిగా నువ్వు చరిత్రలో పతనమైపోతావు. చూడండి, వర్షంలో సైతం అవును సార్. ఓకే, నిన్న కర్నూలు చేశాం, మేము పంపిస్తాం, గట్టిగా పంపిస్తాం. మేము రిప్రజెంట్ చేయడమే సరిపోతుంది. అంటే మీ చేతుల్లో లేదు, గవర్నమెంట్ పాలసీ కావచ్చు 100%,
కానీ దీన్ని మీరు ఏం చెప్తారంటే నిరుద్యోగ యువత ఏదైతే ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు ఉన్న ఉపాధిని తీసేస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, బాధలు, అలాగే డ్రగ్స్ తీసుకునే పరిస్థితి. ఈరోజు యువతని నిరుద్యోగంలో ఉంటేనే ఈ మొత్తం జరిగేది. ఫస్ట్ బేసిక్ పాయింట్ అదే కదా. అలాంటిది మనమే ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు ఎలక్షన్లో దొంగ హామీలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. ఒకటి హామీ ఇచ్చినప్పటికీ వ్యవస్థ కొనసాగుతున్న వాళ్ళమేగా మేము. మాకు 10,000 వద్దు, ఒక 2,000 పెంచు, లేదా 5,000 ఇచ్చి ఏదో స్టాండింగ్ రావాలి కదా. ప్రజలకు ప్రభుత్వాలకే పనిచేసాము కానీ పార్టీలు చేసింది కాదు కదా. ఒకవేళ పార్టీకి చేసినప్పటికీ ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఈ ప్రభుత్వంలో లేరా? ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అంటే అధికారులు ప్రభుత్వ సిబ్బంది మారచ్చు, వాలంటీర్లకి శాపాలా? కాదనే నా ఒపీనియన్. రాష్ట్రం సార్ మీరు తమరు కొంచెం ఫార్వర్డ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.